పేదల ఇళ్ళ మీద ఒకవైపు హైడ్రా అంటున్నారు, ఒకవైపు మూసి అదే అన్ని ఎట్లా అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి ఎట్లా చేస్తున్నాడు అంటే మొత్తం ఆయనకు ఆలోచన ఏది లేదు. డైరెక్ట్ తనకి ఏది నచ్చితే అది. ఇప్పుడు ఇక్కడ ఉంది, బ్యాక్ సైడ్ నుంచి తీసుకోవచ్చు రోడ్, అది గవర్నమెంట్ ప్లేస్ కాబట్టి అక్కడ నుంచి తీసుకో పర్లేదు. ఇదైతే ప్రైవేట్ ప్లేస్ కదా, రిజిస్ట్రేషన్ ఉంది మాకు, ఇది రిజిస్ట్రేషన్ ఉంది, ఇంటి లోన్ అన్ని లోన్స్ కడుతున్నాం, కరెంట్ బిల్ కడుతున్నాం, అన్ని కడుతున్నాం కదా అన్నప్పుడు నువ్వు ఇది మమ్మల్ని అడిగి మా డెసిషన్ ఏందో అని అడిగి తీసుకోవాలి కదా. ఇప్పటి వరకు చూసిన దాంట్లో అన్ని పేదోళ్ళు. అదే పేదోళ్ళు అంటే వాళ్ళు ఏం అన్నారన్నా, వాళ్ళలో ఏం అన్నారు, మేము ఇప్పుడు ఏం చెయ్యాలేమన్నా, మేము కూడా ఎంతో కష్టపడి కట్టుకున్నాయి కదా. మాకేం ఫ్రీగా రాలేవు, ఎవరిచ్చింది కాదు, మేము అన్ని పొద్దున్న నుంచి సాయంత్రం వరకు చేసుకొని వచ్చింది, కొంచెం కొంచెం కూడా పెట్టుకొని కట్టుకున్నది. కొంతమంది సింగిల్ ఫ్యామిలీ మదర్ ఎక్కడికి వెళ్తుంది, ఆమె పిల్లల్ని పట్టుకొని సొంత ఇల్లు అంటే ఏదో వెళ్ళిపోతుంది, కానీ పిల్లల్ని పట్టుకొని కిరాయి ఇంట్లో ఉండాలంటే చెప్పండి మీరు, ఇప్పుడు కిరాయి ఇంట్లో అంటే ఒక 15-20,000 రెంట్కే పోతుంది ఎవరికైనా. ఇక ఏం మార్పు అంటే అది చెడు వైపు వస్తుంది, మార్పు మంచి వైపు వస్తలేదు, ఆ మార్పు అనేది ఆ చెడు వైపుకి వెళ్తుంది. అదే తెలియట్లేదు. అది ఎంత అంటే మాకు ఎట్లా అనిపిస్తుంది అంటే ఇట్లా చెప్పలేము ఇక మేము, బాధ మాకు అట్లా అనిపిస్తుంది. ఇప్పుడు ఈ ఇయర్ లో వచ్చిన పండుగలు కూడా ఏది సంతోషంగా జరుపుకోలేము మేము. పండుగలు ఏదో టెన్షన్ కదా, ఎవరు మొత్తం బీద వాళ్ళని చేసేస్తుండే అందరినీ కలిపి మొత్తం. ఇప్పుడు ఇక్కడ గవర్నమెంట్ ప్లేస్ ఉంది, ఇక్కడ నుంచి తీసుకొచ్చుతారు, ఇక్కడ వదిలేసి ఇంతే ఒక 35 houses వరకు వదిలేసి తీసుకోండి అని చెప్పాం. అట్లా కూడా లేదు ఆయన మళ్ళీ రాడు ఇక. ఎవరు ఒక్కళ్ళు కూడా ఎక్కడ చూడాలి. ఇప్పుడు గాంధీ స్టాచ్యూ కడతా అని చెప్తున్నారు, అక్కడ వాళ్ళకి ఇబ్బంది పెడుతున్నాడు, ఇంకా దగ్గర ఇంకేదో కడుతున్నారు వాళ్ళకి ఇబ్బంది. ఇక్కడ మాకు ఉస్మానియా అంటున్నాడు, అక్కడ ఆ పాత ఉస్మానియా ఉంది, అక్కడ కూడా గులగొట్టి నీకు మంచిగా నీకు ఎట్లా కావాలో అట్లా కూడా కట్టుకోవచ్చు, అంత స్పేస్ ఉంది అక్కడ. కానీ అట్లా కాకుండా ఇక్కడనే సరే నువ్వు ఇక్కడ కట్టుకో వద్దు అంటలే, గవర్నమెంట్ ప్లేస్ ఎంత ఉందో అంత కట్టుకో, ఇది ప్రైవేట్ ప్లేస్ కదా ఇది వదిలేసి అంటే అట్లా కాదు. ప్రైవేట్ ప్లేస్ ఓకే, ప్రైవేట్ ప్లేస్ ఓకే, కానీ ప్రైవేట్ వాల్యూ ఎంత ఉందో అంత ఇచ్చి కట్టుకోండి.